ఇక నల్గొండ జిల్లాలో ఒక స్పెషల్ స్టోరీని తీసుకొచ్చినామే ఈరోజు. మా నడ్డి శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో, మా బిడ్డ ఆధ్వర్యంలో, స్టాఫ్ రిపోర్టర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది నల్గొండ జిల్లా. జబర్దస్త్గా ముందుకెళ్తున్నాం. రెడ్డి వర్సెస్ బీసీల యుద్ధం నడుస్తూ ఉంది. పున్నా కైలాష్ నేత ఎప్పుడైతే ఫైర్ అయిందో, ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఈయన తీసేయాలని లెటర్ రాసిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మొన్న ఫంక్షన్కి పోతే కూడా పున్నా కైలాష్ నేతను స్టేజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నంతసేపు స్టేజ్ ఎక్కనీయలేదు. ఇక అసలు విషయం ఏందనేది మావోడు రాసుకొచ్చిండు, గొప్పనే రాసిండు. చూద్దామే. నల్లగొండ రాజకీయాల్లో మరో సంచలనానికి నాంది పలికిన డీసీసీ వివాదం. నల్లగొండ కాంగ్రెస్లో అంతర్గత అగ్ని పరీక్ష. డీసీసీ కేంద్రంగా చెలరేగిన వర్గ పోరు. నాయకత్వానికి సవాలుగా మారుతున్న క్యాడర్ అసంతృప్తి. వర్గపోరు మరింత ముదిరి పార్టీకి రాజకీయ నష్టాన్ని తెస్తుందా అన్నది వేచి చూడాల్సింది. నల్గొండ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా రాజకీయాలు ఇప్పుడు నాయకత్వం ఎవరిది అన్న ప్రశ్న చుట్టూ తిరుగుతున్నాయి. డీసీసీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత పున్నా కైలాష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి ముదిరినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా డీసీసీ పగ్గాలు తమ వర్గానికి దక్కుతాయని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం ఈ నియామకాన్ని జీర్ణించుకోలేకపోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల నిర్వహించిన యువ చైతన్య ర్యాలీ ఈ విభేదాలను బహిర్గతం చేసింది. ర్యాలీలో ప్రోటోకాల్కు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెట్టి మాకు మా నాయకుడు మంత్రియే మై బాస్ అన్న ధోరణి. అంటే డీసీసీ అధ్యక్షుడు బీసీ అయితే మీరు పట్టించుకోరు, ఓన్లీ రెడ్డినే కావాలా? ఓన్లీ రెడ్డి అయితేనే పట్టించుకుంటారా? ఏంది సెకండ్ పేజ్లో ఇది. కొందరు నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఆవిర్భావ యువ చైతన్య ర్యాలీ విజయవంతం. ఆ సందర్భంగా మీడియా సమావేశం మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేయగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రివర్గం స్పందించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక విధంగా మీడియాపై దాడి చేసే విధంగానే వారి సమాధానాలు ఉన్నాయి. డీసీసీ ఉందా, మంత్రే జిల్లాకు నాయకుడా అన్న స్థాయికి ప్రశ్నలు రావడం జిల్లా కాంగ్రెస్లోని అంతర్గత అసమంజసతలను అంతర్గత విషయాలను అంతర్గత విషయాలను బయట పెట్టినట్లయింది. ఇదిలా ఉండగా నల్గొండ కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అనుకూల వర్గంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న సంకేతాలు పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున్నా కైలాష్ నేతకు డీసీసీ అధ్యక్ష అభ్యంతర లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి మా కాన్స్టిట్యున్సీలో మా ఇష్టారాజ్యం అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ సన్నిహితులకే ప్రాధాన్యం ఇస్తూ డీసీసీ వ్యవస్థను పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. ఇటీవల ఓ మీడియా ప్రతినిధి తండ్రి సంతాప సభకు వెళ్ళినప్పుడు మంత్రి మరియు శాసన మండలి చైర్మన్ వేదికపై వెళ్లారు. డీసీసీ పున్నా కైలాష్ నేతను పోలీసులు అడ్డుకున్నారు. డీసీసీ అయినటువంటి నన్ను ఆపడం అవమానించదగ్గ విషయమని కైలాష్ నేత పోలీసులపై నిరసన వ్యక్తపరిచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున్నా కైలాష్ నేతను ఆపాలని ఆదేశాలు ఇచ్చారని, వారి ఆదేశాల మేరకే పోలీసులు డీసీసీ అధ్యక్షుడిని అడ్డుకున్నారని ప్రచారం ప్రైవేట్ ప్రోగ్రాంలో కూడా ఇలా చేయడం ఈ పరిణామాలన్నీ కలిసి నల్గొండ కాంగ్రెస్ను ఒక రాజకీయ మలుపు వద్ద నిలబెట్టాయి. అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దుతుందా, లేక వర్గపోరు మరింత ముదిరి పార్టీకి రాజకీయ నష్టాన్ని తెస్తుందా అన్నది వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉన్నదని వస్తుంది. నిజంగా అదే జరుగుతుంది. నల్లగొండ అనగానే అక్కడ ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, బీసీలు లేరు, ఆ ఓసీలలో కూడా బ్రాహ్మణ్స్ లేరు, వైశ్యాసు లేరు, ఎవరు లేడుగా. ఓన్లీ రెడ్డి వర్గంకే మనం ఆ టికెట్లు ఇచ్చుకోవాలి. ఓన్లీ అక్కడ దేవరకొండ ఎస్సీ రిజర్వాయర్లు బతికిపోయిండు. దేవరకొండ ఎస్టీ అయింది, బతికిపోయింది. నా నగరేకల్ ఎస్సీ అయింది, బతికిపోయింది. లేకపోతేనా
అవి కూడా వాళ్ళ చేతుల్లో గీలెడ బతకని ఇస్తుండే లేకపోతే వాళ్ళ చేతుల్లో ఆ. ఒక్క నేత ఒక పద్మశాలి బిడ్డ డిసిసి అధ్యక్షుడైతేనే ఆ అధ్యక్షుడైతేనే ఓర్చుకోలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఓన్లీ రెడ్డి ఓట్లేస్తేనే గెలిచినావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? సిగ్గు అనిపిస్తలేదు నీకు కొంచెం అన్నా? సిగ్గు శరం ఇజ్జత్ లజ్జత్ మానం ఏం లేదా? ఓన్లీ రెడ్డి ఓట్లేస్తేనే నల్గొండ జిల్లా నల్గొండలో గెలిచినవా నియోజకవర్గంలా? ఎందుకు బీసీల పైన కక్ష కడుతున్నారు? జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి బీసీల పైన ఎందుకు కక్ష కడతా ఉన్నారు? అంటే ఆడ వేరే వాళ్ళని ఎదగనీయకుండా ఎంత కుట్ర జరుగుతున్నాయి అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది మీరే ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలు ఓడిపోతే మళ్ళా భువనగిరికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తావు. మీ తమ్ముడు ఆడ ఓడిపోతే మళ్ళా భువనగిరికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తాడు. రేవంత్ రెడ్డి ఆడ ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తారు. అంటే మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోతే ఎంపీలుగా మీకే అవకాశం ఇవ్వాలి, ఎంపీలుగా ఓడిపోతే రాజ్యసభకు మీరే పోవాలి, ఎమ్మెల్సీలు మీరే కావాలి. ఒక్క బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో ఎందుకు వస్తలేడా పైకి? మీ కుట్రలు కాదా? మీ కుట్రలు కుతంత్రాలను అన్నిటిని మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో బీసీ బిడ్డలు గమనించలేదనుకున్నారా? కర్రు కాసి వాత పెట్టలేదా మీకు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి కొంచెమైనా. పున్నా కైలాష్ నేత మాట్లాడిన మాటకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైనా నీళ్లు లేని బాయిలా బండ కట్టుకుని దూకు చచ్చిపో. అంతే కదా. ఇప్పుడు అలా ఎదగనీయకుండా ఎట్లా కుట్రలు చేస్తారో ఈ నామినేటెడ్ పోస్టుకి ఇస్తే అర్థమైపోతుంది. రెడ్డి కింద రెడ్లే ఉండాలా? రెడ్డి కింద రెడ్డే ఉండాలా? ఎవడు పైకి రావద్దా వేరే కులపోడు? ఏం నేర్పిస్తున్నారు రాజకీయం మీరు? మీరే సమర్థులు ఆడ, మీరే పాలించగల యోధులా మీరాడ? ఏం నేర్పిస్తున్నారు మీరు? అంటే మీకు మంత్రి పదవి రావాలని, మీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కావాలని మీ ప్రయత్నాలు మీరు. ఒక డీసీసీ అధ్యక్షుడు వస్తే ఏదో ప్రోటోకాల్ వస్తుందో, బీసీ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, విద్యార్థి నాయకుడు కలిగిన బిడ్డ, పున్నా కైలాష్ నేతనే ఓర్చుకోలేకపోతా ఉన్నారు మీరు. ఎంతమందికి సబ్జెక్ట్ ఉందో తెలుసా? వీళ్ళకి పొట్ట చేరితే అక్షరం రాదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ 11 దాటితే బాగుతాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా 100 పాలు నయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 100 పాలు నయం, 100 పాలు. ఏదో ఒక చిన్న గౌరవం పొట్ట చేరితే అక్షరం రాదే నాకు. పొద్దున 11 గంటలకు తాగి ప్రెస్ మీట్ పెట్టి అంటున్నాడు ఆంధ్రాలో పోయి. ఫుల్గా ఒక మంత్రి అంటాడు, ఎవడన్నా తాగుతాడా ఆయన ఫుల్గా? సిగ్గు అనిపిస్తలేదు మనకు కొంచెం అన్న? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అట్లా మీరు చేసిన ప్రయత్నం మాకు కొంచెం గొప్పగా అనిపించిందండి. కానీ ఇంత కుట్ర చేస్తున్నందుకు మీ మీద అసలు ఉండలేదు ఇక, అది కూడా ఆ విలువ కూడా ఉండలేదు. చూడాల రెడ్డి వర్సెస్ బీసీలో వాస్తవంలో బీసీలే గెలవబోతున్నారు నల్గొండ జిల్లాలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో 100% బీసీలే పై సాధించబోతున్నారు నల్గొండ జిల్లాలో. ఉమ్మడి నల్గొండ జిల్లా మీ కంచుకోట కాదు, బద్దలు భాష్యంగాలు కొట్టే జిల్లా అవుతుంది నెక్స్ట్ చూడు.